సెంచరీని వేదికగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడవ టీ20లో భారీ ట్విస్టులు మరియు ఇరు జట్ల ఆటగాళ్ల అద్భుత పోరాటాలతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం ఇలా ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలతో మ్యాచ్ చివరి వరకు ఆసక్తిగా సాగింది. భారత టాప్ ఆర్డర్ బంతిని పదే పదే బౌండరీ దాటించి భారీ స్కోర్ తీసుకువెళ్తున్న వేళ బ్రిటిష్ బౌలర్లు విజృంభించి వరుస వికెట్లతో మ్యాచ్ తమ వైపు తిప్పుకున్నారు. కానీ తిలక్ వర్మ అజయ్ సెంచరీతో వీరబాదుడు బాది భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారీ టార్గెట్తో బరిలో దిగిన బ్రిటిష్ జట్టు టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అవడం మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు తిరిగింది. అయితే ఇక్కడే ప్రేక్షకులకు భారీ ట్విస్ట్ ఇస్తూ బ్రిటిష్ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ భారీ సిక్సర్లతో రెచ్చిపోయి భారత్ను భయపెట్టారు. ఈసారి హర్షదీప్ సింగ్ సూపర్ బౌలింగ్ తో బ్రిటిష్ బ్యాటర్స్ కు కళ్ళెం వేసి భారత్ను గెలిపించాడు. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా భారత్ను బ్యాటింగ్ ఆహ్వానించింది. సంజు శాంసన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండవ బంతికే బౌల్డ్ అయినప్పటికీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఈసారి రెచ్చిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ ఫస్ట్ డౌన్ లో బరిలోకి దిగాడు. యంగ్ ప్లేయర్స్ అయిన అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ ఆటను వర్ణించడం సాధ్యమా అన్న రీతిగా ఎడాపెడా సిక్సర్లతో మోత మోగించారు. ఈ మ్యాచ్ లో రాణించకపోతే జట్టులో చోటు కోల్పోయే స్థితిలో ఉన్న అభిషేక్ శర్మ ఆకాశం మీదుగా దుమ్ము దులుపుతూ 25 బంతుల్లో 5 సిక్సర్లు 3 ఫోర్లతో 50 పరుగులు చేసి పెవలించేరాడు. మరోపక్క తిలక్ వర్మ స్విచ్ మరియు స్కూప్ షాట్లతో బ్రిటిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెకండ్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరియు క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడిన హార్దిక్ అలాగే రింకు సింగ్ త్వరగా పెవలించేరారు. 8 ఓవర్ల 1 వికెట్ నష్టానికి 99 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత్ ఒక్కసారిగా బ్రిటిష్ బౌలర్ల మెరుపుతో 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేరుకుంది. కానీ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న తిలక్ వర్మ తర్వాత వేగాన్ని పెంచి టాప్ గేర్లోకి వెళ్లి 19 బంతులు మాత్రమే ఆడి టీ20లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. చివరిలో ఆరంగేట ప్లేయర్ రమణదీప్ సింగ్ 6 బంతుల్లో 1 4 1 సిక్సర్ తో 15 పరుగులు చేసి రన్అట్ గా వెనుతిరిగాడు. 56 బంతులు ఎదుర్కొన్న హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ 7 సిక్సర్లు 8 ఫోర్లతో 107 పరుగులు అద్భుత సెంచరీ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. బ్రిటిష్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు మరియు సిమ్లాలో 2 వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదంలో బ్రిటిష్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ దూకుడుగా ఆడుతూ పర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యారు. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్ కు దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేసి ఓటమి బాటపట్టింది. మ్యాచ్ మొత్తం భారత్ వైపు తిరుగుతున్న వేళ బ్రిటిష్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ ఈసారి వరుణ్ చక్రవర్తిని టార్గెట్ గా చేసుకుని భారీ సిక్సర్లతో హోరెత్తించాడు. క్లాసన్ కు తోడుగా బ్రిటిష్ ఆల్రౌండర్ మ్యాక్రో జాన్సన్ బిష్నాయ్ బౌలింగ్ లో 2 సిక్సర్లు బాది బ్రిటిష్ ను మరలా రేసులోకి తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్లు హర్షదీప్ సింగ్ 22 బంతుల్లో 4 సిక్సర్లు 1 ఫోర్తో 41 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న క్లాసన్ ను తెలివిగా వెనక్కి పంపి సౌత్ ఆఫ్రికాకు భారీ షాక్ ఇచ్చాడు. 19 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో బ్రిటిష్ బ్యాటర్ మ్యాక్రో జాన్సన్ 3 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులు పిండుకుని దడబుట్టించాడు. బ్రిటిష్ జట్టుకు చివరి ఓవర్లో 25 పరుగులు కావాల్సి ఉండగా హర్షదీప్ సింగ్ చక్కగా బౌలింగ్ చేస్తూ 17 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 54 పరుగులు చేసిన మ్యాక్రో జాన్సన్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపి భారత్కు విజయాన్ని ఖరారు చేశాడు. చివరి వరకు పోరాడిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఆగిపోయింది. 11 పరుగుల తేడాతో గెలిచిన సూర్యకుమార్ సేన సిరీస్ లో 2-1తో ముందంజ వేసింది. భారత బౌలర్లు హర్షదీప్ సింగ్ 3 వికెట్లు మరియు వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో ఆధారపడిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.